ఏపీ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో పద్మశాలి మహాసభ ఆదివారం మంగళగిరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల సంఘాల నేతలు జగ్గరపు శ్రీనివాసరావు, గంజి చిరంజీవి, మునుగబాటి వెంకట్రావు, జె సాంబశివరావు, కొలను కృష్ణ, కేసన శంకర్రావు, వావిలాల సరళాదేవి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే ఈ యొక్క రాష్ట్రంలో పద్మశాలి కులం నుంచి లేదు. అందరూ గట్టిగా గమనించిన ఈ విషయం. 3 ప్రభుత్వాలు 3, 5, 15 సంవత్సరాలు ఒక్క ఎమ్మెల్యే లేడు. చిన్న చిన్న కులాల వాళ్ళు 2 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్యేలు ఉన్నాయి, మంత్రులు ఉన్నాయి. మరి పద్మశాలీల్లో చైతన్యం రావాలని తెచ్చే దిశగా ఈ రోజున ఈ సభ నిర్వహించుకుంటున్నాం. అదే కాకుండా మనం పద్మావతి అమ్మవారి, తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి అమ్మవారి యొక్క పుట్టింటి వారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి సారాశీరా జరుపుతాం. రాష్ట్రమే కాకుండా దేశ నలుమూల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. అదే కాకుండా నారాయణవనం, పుత్తూరు తిరుపతి దగ్గర నారాయణవనంలో అమ్మవారి స్వయాన పుట్టిల్లు. ఆకాశరాజు పద్మావతి దేవిని శ్రీనివాస్కి ఇచ్చి కళ్యాణింపజేసిన ప్రదేశం. అలాంటి స్థితిలో అమ్మవారి పుట్టింటి వారి కింద రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పద్మశాలీలకి ఒక టీటీడీ టెస్ట్ బోర్డు మెంబర్ శాశ్వతంగా రిజర్వేషన్ చేయాలని, జీవో పాస్ చేయాలనే విషయంగా ఈరోజు మనం ఆ విషయం మీద కూడా చర్చిస్తాం. అదే కాకుండా కొండ మీద 200 మఠాల దాకా ఉన్నాయి. భృగమహర్షి మఠం లేదు, మార్కండేయుడి మఠం లేదు, జీవస్వామి మఠం ఉంది, అహోబెల మఠం ఉంది, శంకరాచార్య మఠం ఉంది, ఆల్ ఇండియా ఆర్యవైశ్య మఠాలు 3 ఉన్నాయి. అమ్మవారి పుట్టింటిలో మనకు మఠం లేదు. కొండ మీదకి వెళ్తే మనం ఉండడానికి మనకు రూములు లేవు. ఎవరెవరినో దేహి అనుకోవాలా, వెయిటింగ్ చేయాలా, నేల మీద పనుకొని దేవుని దర్శనం చేసుకుని వచ్చే స్థితి ఉంది మనకి. వారందరిలో ఒక ఎమ్మెల్యే సీట్ చూడాలి, వారందరికీ పదవులు రావాలి అనే ఏకైక లక్ష్యంతో, అంటే కేవలం ఒకే ఒక్క పదం అండి, పద్మశాలీల అభివృద్ధి ధ్యేయంగా పెట్టిన సభ ఈ సభని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. వారి వెనక నిరంతరం కృషి చేస్తూ మునగపాటి వెంకట్రావు, అనేక మంది, అంజుబాబు, చాలా మంది మనం చూస్తూనే ఉన్నాం. నిరంతరం వారికి తోడుగా, నీడగా ఎప్పుడు కూడా ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా శ్రమ, అలుపు ఎరగకుండా ప్రయత్నించినప్పటికీ సభ విజయవంతం అయ్యిందనే నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాను. రాని వాళ్ళదనేది వారి ఆలోచన విధాన్ని బట్టి వారి ఒక వికృత చేష్టగానే మిగిలిపోతుంది తప్ప సభలో ఉన్న వాళ్ళందరూ కూడా విజేతలుగా నిలిచిపోతారని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. రాజకీయ నాయకులు అనేది వారి పరిమితిని బట్టి వస్తారు. కానీ నాకు పార్టీ అంటే నాకు తెలిసిన విధానం అచ్చ తెలుగులో చెప్పడం, పార్టీ అంటే ఒక తల్లి, నాయకుడు, అధినాయకుడు అంటే సీఎం గారు ఒక తండ్రితో మనకు సమానం. అదే మనకు తెలిసిన విద్య, మన పద్మశాలీలు నేర్చుకుని మన ఇంట్లో పెద్దలు నేర్పిన విద్య. ఈరోజు కొన్ని సంఘటనలో, కొన్ని ప్రమాదకరమైన సమయంలో నాలాంటి వాళ్ళం కొన్ని నెలలు పార్టీ మారి మళ్ళీ పార్టీలోకి రావచ్చు. ఆ సమయంలో అర్థం చేసుకోవాల్సింది తల్లిదండ్రులు. అసోసియేషన్ ద్వారా వారి యొక్క సమస్యల పట్ల ప్రభుత్వాలకు విన్నవించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి కమిటీ సభ్యులకు, అదేవిధంగా సభలో ఎంత జనం వచ్చారనేది ప్రశ్న కాదు. వచ్చిన వారంతా కూడా రాని వారి కన్నా కూడా అత్యధిక సంఖ్యాకులుగా సమాజం పట్ల, కులం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం భావించాలి. కమ్యూనిస్ట్ పార్టీ వారు ఉద్యమాలు చేసేవారు. మొట్టమొదటి ఒకే ఒక్క వ్యక్తి జెండా పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. 1, 2, 3, 4 అట్లా అనేక రకాలుగా
ఉద్యమాలు చేసేటప్పుడు, పోరాటాలు చేసేటప్పుడు ఇది సర్వసాధారణం. మనకి ప్రేమించాలి. దాంతోపాటే బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి కులాలన్నింటినీ కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ ఒక్క కులంతోనూ మనం ఏమి సాధించలేము. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. దేశం పట్ల, రాష్ట్రం పట్ల ఎవరైనా సరే బీసీలుగా పరిగణనలు తీసుకుంటారు, లేదా ఏబిసిడి గ్రూప్గా పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ గౌడ కులం అని,